సో ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ అవుతుంది సౌందర్య అని చెప్పి తనకి అమ్మవారి వస్తుంది అని చెప్పి కూడా చాలా వీడియోస్ మనం చూసాము. సో చాలా డౌట్స్ అయితే నాకు ఉన్నాయి. సో ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కటి క్లారిటీ తెలుసుకుందామని చెప్పి ఈరోజు మనని సౌందర్యని పిలవడం జరిగింది. సో మన ముంగడుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను, మీరు బాగున్నారా? యా బాగున్నామ్మా. సో చూస్తూ ఉంటే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. విలేజ్ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అంటే పొలంలో లోపల అమ్మవారు ఉందని చెప్పి రావడం జరిగింది అనుకుంటారా మీరు? అవును, అలా అని కూడా రీజన్ చాలా వరకు కూడా మా విలేజ్ మంచిగా లేదు, ఇట్లా అంటే వాస్తుకు లేదు అని అంటారు. ఎవ్వరు వచ్చినా సరే మీ విలేజ్ వాస్తుకు లేదురా, 4 సైడ్స్ ఏదో మీరు మధ్యలో ఉన్నట్టు, 4 సైడ్స్ ఏదో భూతాలు దయ్యాలు ఉన్నట్టు ఉంటది అని చాలా అంటారు, చాలా మంది అంటారు. ఇప్పుడు అది లేదు, కొంచెం బెటర్. మొత్తం అమ్మవారు వచ్చి అంతా శాంతి ఇప్పుడు మా పాప వలన ఊరు మొత్తం మంచి కాపాడుతుంది, మంచిగానే చేస్తుంది. కానీ చాలా మంది మంచిగా ఒక్క నిమిషం మమ్మీ, చాలా మంది ఏమనుకుంటారు అంటే అమ్మవారేమో పొలిమేర అవతల ఉంది. పొలిమేర అవతల ఉంది. చాలా మంది పొలిమేర అవతల ఉంది అని కూడా రావట్లేదు మా ఊర్లో కొందరు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, ఎన్ని పొలిమేరలను దాటి వెళ్తలేమన్నా, ఇది కూడా అంతే కదా. దేవుడు ఏడున్నా దేవుడే, చూస్తూనే ఉంటాడు. నువ్వు అడిగిన ప్లేస్ లోనే అమ్మవారు వచ్చి నువ్వు అడిగిన ప్లేస్ లోనే కూర్చోవాలి, ఆడికే వచ్చి చెప్పాలంటే లేదు కదా. అమ్మవారికి ఎక్కడైతే నచ్చిందో అక్కడే వెలిసింది. ఇలా అని కూడా చాలా మంది అడుగుతుర్రు. సో అంటే అమ్మ మీరు చూస్తూనే ఉన్నారు, ఎందుకంటే బయట ఇప్పుడు ఫేక్ బాబాలు గాని అమ్మవారు వస్తుందని చెప్పి అమ్మవారి మాయల్లో పైసలు సంపాదించే వ్యక్తులను కూడా చాలా చూస్తున్నాం. అంటే ఒక తల్లిగా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే అమ్మవారు వస్తుంది కాబట్టి పాపలు ఏమనకపోయినా ఒక తల్లిగా మీకు ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. అది వాస్తవమే, కానీ ఆ పని చేయవద్దు. అలాంటి పని ఉన్నదమ్మా వారికే చెప్పించుకోవాలి, గానీ మన ఫేక్ న్యూసెస్ చేసుకోవద్దు. ఎందుకంటే అమ్మకు బదనం చేసి మన బదనం కావద్దు, అమ్మకు బదనం చేయవద్దు. ఉన్న ఎంత కాడికి ఉందో అంత కాడికి అమ్మ పేరు మీదనే చేసుకోవాలి, తినాలి, చేసుకోవాలి. గాని ఒక బిజినెస్ లేక చేసుకొని తిందా అని ఆకాశం అయితే లేదు. అలాంటి వ్యక్తులు మీతో వచ్చి ఇప్పుడు వరకు అయితే ఎవరు అనలేదు. ఇప్పటికైతే మంచినే ఉంది, కానీ ఏమో చెప్పలేదు. ఎవరు మమ్మీ ఏమో నాకైతే చెప్పమ్మా. బిజినెస్ చేస్తుంది వాళ్ళ డాడీ, అంటే మమ్మీ వినకపోవచ్చు, నా చెవులతో నేను విన్నా. వాళ్ళ డాడీకి చాతన కాకపోతే ఇప్పుడు కూతురు చేస్తుంది ఆ పని అనేసి, బిజినెస్ చేసి పైసలు సంపాదిస్తుంది. డాడీ వల్ల కాకపోతే కూతురు వచ్చింది అంటారు. నీకేమనిపిస్తుంది అలాంటి విన్నప్పుడు? కుక్కలు మునుగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోవద్దు అనుకుంటా. సో మీ కుటుంబ సభ్యులు ఏమంటూ ఉంటారు? మా కుటుంబ సభ్యులు ఏమన్నారు, అందరు మంచిగా లే అబద్ధం అంటే అత్త మామలు కుటుంబ సభ్యులు అంటే ఫ్యామిలీ కాబట్టి మనసులో దాచి పెడుతున్నావు మీరు కొన్ని విషయాలు. ఇప్పటికీ కూడా నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో మా పిన్ని గురించి చెప్పినా అనేసి ఆమె మాట్లాడడం మానేసింది. అలా నువ్వు మాట్లాడితే ఏంది, మాట్లాడకపోతే ఏంది, పోయేటప్పుడు మనం మాటలేం తీసుకొని పోతలేం కదా. అది కూడా ఇంతే, అవును వాస్తవం ఉన్నది ఉన్నట్టే చెప్పినాం. అంటే దేవుడు వచ్చిన తర్వాత నాకు ఎస్ఏ ఫైనల్ ఎగ్జామ్ ఉండే, SA2 ఎగ్జామ్ ఉండే. అయితే పిన్ని ఇలా ఉంటాను, ఇప్పుడు హాస్టల్ అయితే రానియట్లేదు కదా, మళ్ళీ ఏమైనా జరుగుతుందని. సో పిన్ని ఇలా మమ్మీ అడిగింది, ఫస్ట్ ఒప్పుకుంది. తర్వాత లాస్ట్ కి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా పిల్లలు భయపడతారు అక్క, నేను భయపడతా వద్దు అనేసింది మొక్క మీదనే. అప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న? అందుకే నేను చెప్పినా, ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే ఇంకా ఎందుకు. అంటే వాళ్ళని శిక్షిస్తారా మీరు? తప్పకుండా చూసుకుంటుంది అమ్మవారు, ఆల్మోస్ట్ చూసుకుంటుంది. అమ్మవారు శిక్షిస్తారా? శిక్షిస్తుంది. ఎలాంటి శిక్షలు ఉంటాయి? జ్వరాలు రావడం గానీ, మళ్ళీ వాళ్ళే ఆటోమేటిక్ అమ్మ దగ్గరకు వచ్చి మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పేంత వరకు. సో అంటే మీకు అమ్మవారు వస్తుంది కాబట్టి, సో స్కూల్స్ కి వెళ్ళిన ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాలేజెస్ కి వెళ్ళినా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎటైనా ట్రిప్ కి వెళ్ళినా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరితో ఇంటికి తల్లిదండ్రులకు దూరం ఉన్నా ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేదని చెప్పి మీరు చెప్తారు కాబట్టి ఇబ్బంది పడాల్సి ఉంటది. అప్పుడు మరి ఎట్లా మరి? అంటే అమ్మవారు అందరిని శిక్షిస్తారా? ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ శిక్షిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, కొందరిని ఇలా అంటుర్రా ఇది మంచి చెడు అని నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అని చెప్పినావు, దాంట్లో నిజమే ఉంది. కానీ కొంతమంది అంటే మొక్క మీదనే అనేస్తారు అలాంటి వాళ్ళకి. కావాలైనా ఆ తప్పు చేపియాలి అని చూసారు చూడు, అలాంటి వాళ్ళకి మాత్రం. సో మీ పొలంలో కూడా నాగం పాములు ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను విన్నా. సో ఎక్కడికి వెళ్ళినా అవే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పొలంలో సగం పుట్టలే ఉన్నాయని చెప్పి కూడా విన్నాను. నిజమేనమ్మా? నిజమే అన్న.
నిజమే, పాములు కూడా కనిపిస్తాయి. అందరు పాము మీద కూడా 2-3 సార్లు తొక్కించడం కూడా పడ్డారని చెప్పి కూడా విన్నాను. పడ్డం కూడా అమ్మవారు మాకేం చేయలేదు, ఎందుకు అమ్మవారే రప్పించుకున్నది, అంత మంచిగా జరిగింది. కానీ చేసేటోళ్ళకు, చెడు చేసేటోళ్ళకు విలేజ్లలో ఇంటి దాకా వచ్చింది. కానీ మా ఇంటికి అయితే 2-3 సార్లు చేసినా కూడా మేము మాకు తెలియక చేసినాం, తెలిసి చేయలేదు అమ్మవారికి అయితే. కానీ మాకైతే ఏం కాలేదు, మంచిగానే ఉన్నాం అమ్మవారి దయ వల్లనే. ఇంకా ఇప్పటికైతే మంచిగానే కావాలి కోరుకుంటున్నాం. గానీ ఇంకా అప్పటికి ఇంకేం చేస్తుందో అమ్మ, గానీ ఇప్పటికైతే బాగానే ఉన్నాం మేమైతే. ఊర్లలో ముఖ్యంగా మనం చూస్తే చేతబడులు అంటారు. సో అవి ఊర్లలో ఎక్కువ వింటూ ఉంటాం. అంటే పైన ఒకరికి పడక దుష్ట శక్తులు అంటూ ఉంటారు. ఇప్పుడు అట్లా అంటుండ్రు, అమ్మవారు ఎందుకు చేతబడిన వాళ్ళే ఉండాలి, ఎందుకు అమ్మవారు అని అనుకుంటున్నారు. గానీ అమ్మవారు కావాలి, అమ్మవారితోనే మంచిగా భవిష్యత్తు మంచిగా ఆ విలేజ్ లలో మంచి జరిగేది ఉంది కొన్ని. కాబట్టి అమ్మ గట్టిగా కూర్చునేది మంచిగానే ఉంది ఇప్పుడు. అమ్మ అలా చేతబడి చేసిన మీరు దాని నుంచి దూరం చేస్తారా, ఏం చేస్తారా వాళ్ళకి? ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చిండు, సో ఇట్లా మా ఇంట్లో వాళ్ళకి చేతబడి చేస్తారంటారు, క్యూర్ చేస్తారా వాళ్ళని, మొత్తం తీసేస్తారా వాళ్ళ లోపల ఉన్న దుష్ట శక్తిని, దయ్యాన్ని? అమ్మవారు చూసుకుంటది. అంటే నేను తీయను, ఎంతవరకు అమ్మవారు చేపించుకుంటారో అంతవరకు చేస్తారు వాళ్ళు. అంటే మీరే కదా చేసేది? అంటే నేను అవన్నీ చెయ్యా, ఇలా చెయ్యు ఇలా చెయ్యు అని నాకేం తెలియదు అప్పుడు. అంటే అమ్మవారు వస్తే అమ్మవారు చూసుకుంటా, అమ్మవారు చెప్తాది ఇలా చెయ్యు, నువ్వు ఇలా చేస్తే బాగుంటది అనేసి అమ్మవారు చెప్తాది కొన్ని. నేను ఇప్పటి వరకు వాళ్ళ ఏం చేయలేదు, అలాంటివి తీయడం గానీ వాళ్ళ ఇంటికి పోవడం గానీ ఏమీ లేవు. సో నేను ఇంటర్వ్యూస్ చూసాను, ఒక 2-3 ఛానల్స్ లలో కూడా అమ్మవారు వస్తున్నట్టు తను చేసింది. అంటే కెమెరా ముంగట వాళ్ళ అమ్మవారిని చూపించడం ఎంతవరకు కరెక్ట్ పక్కన పెడితే ఎలా చూసుకోవచ్చు అంటారు, అది యాక్టింగ్ పరంగా అని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజంగా దేవత వస్తే కెమెరా ముంగట చూపాల్సిన అవసరమే లేదు, అలా కెమెరా కూడా దేవత వస్తే అది యాక్టింగ్ అంటారు అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. చెప్తా అన్న, అది కూడా సమాధానం చెప్తా. చాలా వరకు ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి, జస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాను. జోగినీలు గాని శివశక్తులు గాని ఏదున్నా చెడు తీసుకోకండి, సరేనా? ఇప్పుడు చాలా వరకు శివశక్తులు గాని జోగినీలు గాని దేవుడు వచ్చిన వాళ్ళు గాని ఊగుతుంటే బోనం ఎత్తుకుంటే అన్ని వీడియోస్ తీస్తున్నారు కదా అన్న, అందులో తప్పు లేనప్పుడు నేను చేసిన దాంట్లో తప్పు ఏముంది? లేదు కదా. అంటే కొన్ని సందర్భాలమ్మా, అది కొన్ని సందర్భాలు బోనం ఎత్తుకుంటారు కాబట్టి ఆ టైంలో దేవుడు వస్తున్నంటే ఓకే, ఎక్కడన్నా సౌండ్ వినిపించిన బ్యాండ్ సౌండ్ వినిపించినప్పుడు అమ్మవారి కోసం ఉంటది కాబట్టి ఆ సౌండ్ వింటే వైబ్రేషన్స్ తో పాటు వస్తున్న అమ్మవారు అంటే నమ్ముతారు. లైక్ స్టూడియోలో కూర్చొని ఎందుకు రాదు, తలుచుకుంటే ఎందుకు రాదన్న? ఇప్పుడు ఎలా అంటే కొంతమంది గుడికి వెళ్ళకపోయినా నేను మనసులోనే తలుచుకుంటా అమ్మవారిని దేవుళ్ళని, నేను మనసులోనే కోరుకుంటా అన్నప్పుడు మళ్ళీ మీరు మనసులో తలుచుకోవడం దేనికి? గుడికి వెళ్ళి కూడా తలుచుకోవచ్చు కదా, అక్కడే దేవుడు ఉంటాడు. లేదు మనసులో తలుచుకున్నా దేవుడు చూస్తాడు అంటారు, ఇది కూడా అంతే. మరి నేను అడిగినప్పుడు ఎందుకు నేను చూపియను అన్న, శివశక్తులు వద్దన్న అంటే ఇప్పుడు వాళ్ళ మాటకు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదన్నా. నేను ఇప్పుడిప్పుడే నన్ను స్టార్ట్ అయింది, వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు అలా అని వాళ్ళు చెప్పినందుకు మాత్రమే. ఓకే, అంటే మరి ఇప్పుడు జనాల్లోకి ఇంకో డౌట్ వస్తుందమ్మా. వస్తుంది, ఇంతవరకు చెప్పింది ఇంతవరకు చెప్పలేదు, ఫేక్ ఏమో అనుకుంటారు. ఇంటికి రండి, ఖచ్చితంగా చూపిస్తా అంట. ఇంటికి వస్తే చూపిస్తావా? డెఫినెట్ గా, పక్కా 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 పక్కా. కెమెరా కూడా అడుగుతున్నాను. ఖచ్చితంగా చెప్తా, చూపిస్తా కూడా. చూపించకుంటే చూపిస్తాను, చూపించకుంటే చూపిస్తాను, ఒకవేళ చూపించకుంటే చూపిస్తా, పక్కా అంట. పక్కా దేవుని చూపిస్తావు నాకు? చూపిస్తా, లైవ్ లా చూపిస్తా. ఓకే, అంటే దేవుని అంటే ఎట్లా చూపిస్తావు? నీకు కనిపిస్తుంది పక్కా అంటావు? పక్కా కనిపిస్తుంది. తప్పనన్నా? తప్పను, మాట వస్తా, మీ ఊరికి వస్తా, పక్కా చూపించాలి. పక్కా. అమ్మ నీకు ఓకేనా? పక్కా అంటారు. పక్కా. సో వీళ్ళందరికి ఆన్సర్ మీ ఊర్లో ఇద్దాం. ఆయన రావాలని కూడా కోరుకుంటున్నాం అన్న, అక్కడికే వచ్చి తీసుకోవాలి. ఏమంటున్నారంటే మా ఫేమ్ కోసం మేము వచ్చి ఇస్తున్నామేమో అనుకుంటున్నారు జనాలు. ఫేమ్ కోసం అయితే ఏం లేదన్నా. సరే, ఫేమ్ కోసం అయితే ఏం లేదు. సో వ్యూవర్స్ అందరి కోసం నేను చెప్తున్నా, వ్యూవర్స్ అతను అడిగిన నేను, సో వాళ్ళ ఊరికి వస్తే దేవుని చూపిస్తా అని చెప్పి తను చెప్పడం మనం విన్నాం, రికార్డెడ్ గా మీరు చెప్పారు కాబట్టి. సో నేనే చెప్తున్నా, మీ అందరి కోసం మాటిస్తున్నా, నేనే వెళ్తా వాళ్ళ ఊరికి. సో నా టీమ్ తో పాటు నేనే వెళ్తా. సో వాస్తవంగా దేవుని చూపిస్తా, అడిగినా కాబట్టి నీకే చూపిస్తా, నాకే చూపిస్తా. ఓకే, ఆన్ స్క్రీన్ లోనే చూపించాలి కానీ వాళ్ళకి కనిపించదు, కనిపిస్తుంది. డన్, యాక్సెప్టెడ్. నాకు కనిపిస్తే నేను చెప్తా వాళ్ళకి, పక్కా కదా? సరే వ్యూస్, మీకోసం నేను వెళ్తా వాళ్ళ ఊరికి. మేబీ ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా పార్ట్ 2 కూడా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో కూడా నేను క్లారిటీగా చెప్తా. సో తను దేవుడిని నాకు చూపిస్తుందంట, మేబీ కనిపించదేమో అందరికి, సో నాకు కనిపిస్తుందేమో, నేను కనిపించాక మీ అందరికి చెప్తా. ఓకే, మరి అక్కడికి వెళ్ళి కలుద్దాం, ఓకేనా? పక్క. ఓకే, చివరిగా అమ్మ
మీరేం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మిమ్మల్ని నమ్మి నిజంగానే దేవత ఉంది అనుకున్న వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నారు ఫస్ట్? దేవత ఉంది నమ్మి కొంచెం మా గుడి గుడంగా హెల్ప్ చేసుకోవాలి అందరిని కోరుకుంటున్నాం. గానీ స్టార్ట్ చేసిన గుడి స్టార్ట్ చేసినాం, బెస్మేట్ గుడంగా అయిపోయింది, పిల్లలు కూడా నిలబడ్డది గుడంగా. మాకు తోచినంత కాడికి చేసినాం, మా బడ్జెట్ ఉన్నంత కాడికి. ఇప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి ఆగిపోయింది. వాళ్ళన్నా మాకన్నా ఇవ్వచ్చు, లేకుంటే వాళ్ళన్నా వచ్చి కూడా పని చేపియవచ్చు. మేము తినేది లేదు, వాళ్ళు తినేది లేదు. ఆడికొచ్చి వాళ్ళ కూడా చేయవచ్చు, చేపించుకోవచ్చు అమ్మ కూడా. సో అమ్మ మీరేం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? నా హేటర్స్ కి ఫస్ట్ మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, మన శరీరం తప్ప. సో మనసులో ఎంత శత్రుత్వం ఉన్నా వాళ్ళతోటి మాట్లాడండి, వాళ్ళని కూడా పలకరించండి. డబ్బు డబ్బు అని, డబ్బే ఎప్పటికీ శాశ్వతం కాదు మనిషికి. చాలా మంది డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తున్నారు. చాలా వరకు చూసిన 2 days బ్యాకే అరే దీని దగ్గర డబ్బు లేదురా, దీంతో ఏం మాట్లాడదాం, ఊకనే ఫేక్ అవుతుంది రా అని నా చెవులతోటి నేను విన్న, కళ్ళతోటి నేను చూసిన. అది కూడా నన్ను నమ్మిన వాళ్ళే. సో అలా అనకండి. మీరు నిజంగా వచ్చి చూస్తే ఇంత మంచిగా అర్థం చేసుకొని కూడా ఇక లాభం ఏంది లేదు కదా. మీకు కూడా నిజం అనిపిస్తేనే చెప్పండి, కానీ ఒక మనిషిని మాత్రం చెడుగా బ్యాడ్ చేయకండి. బ్యాడ్ చేయాలంటే చాలా విధాలుగా బ్యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బ్యాడ్ అనేది ఒక మచ్చ పడిపోతే అది లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతది. సో మీ గురించి కూడా చెప్పాలంటే చాలా ఉంది. మనిషి అన్నాక తప్పు చేయని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. నువ్వు తప్పు చేస్తావు, నేను తప్పు చేస్తాం. తెలియక చేయొచ్చు, చేసి తెలియకుండా కూడా చేయొచ్చు, అన్ని చేయొచ్చు. సో తప్పు, ఇది తప్పు, నువ్వు ఇలా చేసినావు అనే ఏలెత్తి చూపించే అవసరం నీకు లేదు. అదొక్కటే చెప్తా. నువ్వు బతుకుతున్నావు, మనది మనం బతుకుతున్నాం. నువ్వు వచ్చి అయితే మాకు తిండి పెడతలేరు. సో అంటే నాకు కొన్ని తెలియదమ్మా, అంటే శివశక్తులు వచ్చే వరకు గానీ, జోగినిలకు గానీ సో పెళ్లిళ్ళు చేసుకోరని చెప్పి నేను విన్నా. సో అమ్మవారిని వాళ్ళు తెలియదు, మీకు తెలుసా? తెలుసు. ఓకే, మరి మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? పెళ్లి చేసుకుంటా. కత్తి భాషింగం అని కూడా అంటారు. అంటే అమ్మ ఇప్పుడు ఎలా అంటే పక్కన జమగ్ని రాజని కత్తితోటి కొలుస్తారు కాబట్టి కత్తి పెట్టి ఆ కత్తితోటే జోగినిలు కానీ ఎవరైనా ఉంటే నాకు తాళి కడితే లైఫ్ లో నేను పెళ్లి చేసుకోవద్దు అని అంటారు. నాకు ఇంతవరకే తెలుసు. ఏమైనా తప్పు ఉంటే మీరు కూడా చెప్పొచ్చు, బట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అంతవరకు తెలుసు. అది కడితే మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవద్దు, అమ్మవారికే శాశ్వతం అంటారు. బట్ నా రాతలో పెళ్లి అనేది ఉంది. రాతలో పెళ్లి అనేది ఉంది. ఓకే, సూపర్. పెళ్లి చేసుకోబోతున్నారు ఇన్ కేస్ ఫ్యూచర్ లో. ఓకే అమ్మా, సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీకు కూడా పిలిచినప్పుడు వచ్చినందుకు. సో చాలా మందికి డౌట్స్ ఉండే, కొన్ని క్లారిటీ ఇచ్చిన, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి నా దగ్గర. సో వ్యూవర్స్, మీ ఊరికి వస్తా నేను. వచ్చిన తర్వాత దేవుని చూపిస్తా. ఎస్, వెయిటింగ్. దేవుని చూపిస్తా అని చెప్పి మాట ఇచ్చారు. సో నా వ్యూవర్స్ కోసం నా టీమ్ తో నేను వస్తా. సో అక్కడ కలుద్దాం అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్.